హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మధు ఫ్రమ్ ఎస్కేఎల్ లోకల్. ఈ రోజు వీడియోలో శ్రీకాకుళం దగ్గరలో ఉండే వాటర్ పార్క్ని మనం ఒకసారి చూసేద్దాం పదండి. యాక్చువల్గా ఇంతకుముందు షార్ట్ వీడియో పెట్టి చూపించాను. సో అప్పటికి ఇది ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ అయ్యింది అనేసుకొని తెలిసి మళ్ళీ వీడియో చేస్తున్నాను. సో యాక్చువల్గా ఈ పార్క్కి వెళ్ళాలంటే సో ఇప్పుడు మనం ఉండే జంక్షన్ ఏంటంటే బలగ జంక్షన్ దగ్గర డెంటల్ కాలేజ్కి వెళ్ళే రోడ్ అనమాట. సో ఈ రోడ్ నుండి కరెక్ట్గా ఏసీబీ ఆఫీస్ రోడ్ జంక్షన్ అది. ఆ జంక్షన్ నుండి అలాగా ఈ రోడ్డు నుండి అలాగా ఫాలో అయిపోతే ఒక 4 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేస్తే మనం పార్క్కి రీచ్ అయిపోవచ్చు. అంటే 4 కిలోమీటర్స్ అంటే 1.5 కిలోమీటర్ హైవే దగ్గర ఉండే బ్రిడ్జ్ వరకు, అలాగే ఆ బ్రిడ్జ్ తర్వాత ఇంకొక 2.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనం పార్క్కి రీచ్ అయిపోతాం అనమాట. సో ఇది శ్రీకాకుళం టౌన్ లోపల నుండి వెళ్ళే వాళ్ళకి ఈ విధంగా రూటు. అంటే ఈ ఊరు పేరు ఏంటంటే షాపురం విలేజ్ వరకు వచ్చేసి ఆ జంక్షన్లకు వచ్చి అటుండి అలాగా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనము ఈ వాటర్ పార్క్కి రీచ్ అయిపోవచ్చు. ఈ వాటర్ పార్క్ పేరు ఏంటంటే వారాహి వాటర్ పార్క్. ఇది గూడెం విలేజ్ బౌండరీలో ఉందన్నమాట. సో యాక్చువల్గా ఈ పార్క్లోకి వెళ్ళాలంటే ముందు అందరికీ కూడా అంటే అబౌవ్ 5 years దాటిన వాళ్ళందరూ కూడా 50 రూపీస్ ఫీ అనేది ఎంట్రీ ఫీజు కట్టి లోపలికి వెళ్ళాలి. సో ఈ పార్కు రెగ్యులర్గా అంటే డైలీ మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 7 వరకు ఉంటుంది. అదే సండే అండ్ హాలిడేస్ అయితే మార్నింగ్ 11 o'clock నుండి ఈవినింగ్ 7 వరకు ఓపెన్లో ఉంటుంది. వన్స్ ఇంట్లో ఎంట్రీ ఫీజు 150 రూపీస్ కట్టేసి లోపలికి ఎంటర్ అయిపోయాక మనం పార్క్ అంతా నీట్గా చూసుకోవచ్చు. కావాలంటే మనకి మన సెల్ ఫోన్స్తో ఫొటోస్ తీసుకోవడం అన్నీ బాగా బాగుంటుంది. ఇది ఫొటోస్ని తీసుకోవడానికి ఫోటోషూట్లు చేసుకోవడానికి సో చాలా అందమైన పార్క్ అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఈ ఫోటో షూట్స్ అనేది మనం నార్మల్గా సెల్స్తో తీసుకుంటే నో ప్రాబ్లం, కానీ ఆ 50 రూపీస్తో నో ప్రాబ్లం. అదే కానీ ఒక మ్యారేజ్ అకేషన్స్కి కానీ ఎటువంటి పార్టీస్కి కానీ స్పెషల్ ఫంక్షన్స్ అనేవి తీసుకుంటే అంటే ఫోటో షూట్స్, బేబీ షూట్స్ అలాగే తీయాలంటే మాత్రం స్పెషల్ ఛార్జెస్ అనేవి పే చేయాలి. సో ఆ పే చేయాలంటే అది ఎంత ఉంటుంది, ఎలా ఉంటుందంటే ఎప్పటికప్పుడు అంటే డిమాండ్ని బట్టి మారుతుండొచ్చు. కాబట్టి ఇక్కడ మీకు ఇస్తున్న నెంబర్ని కాల్ చేసి మీరు అవి కనుక్కోవచ్చు. అలాగే సో ఈ పార్క్ అయిపోయిన తర్వాత అంటే ఇంకా ముందుకు వెళ్తే ఇక్కడ ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా ఉందన్నమాట. సో ఆ స్విమ్మింగ్ పూల్ని కానీ యూజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం అంటే అందులో స్నానం చేయాలన్నా ఏం చేయాలన్నా ఖచ్చితంగా పిల్లలకైతే 200 రూపీస్, పెద్దవాళ్ళకైతే 250 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. సో ఒకవేళ డైరెక్ట్గా మనం స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలి అనుకుంటే మరి ఎంట్రీ ఫీజు 50 రూపీస్ కాకుండా డైరెక్ట్గా 250 రూపీస్ పే చేసేస్తే సరిపోతుంది. సో అక్కడ ఈ పార్క్ అన్నిటితో పాటు ఈ స్విమ్మింగ్ పూల్లు అలాగే అందులో సమ్ వాటర్లో అదే వాటర్ పార్క్ అంటారు కదా, వాటర్ వరల్డ్, అందులో ఉండేటట్టు చిన్న చిన్న ప్లే ఐటమ్స్ కూడా ఉంటాయి. సో బాగుంటుంది. అయితే ఈ వాటర్ పార్క్లోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వేరే డ్రెస్సెస్ ఇస్తారు. ఆ డ్రెస్ని యూజ్ చేసుకుని వాటర్లో దిగి స్విమ్ చేయాల్సి వస్తుంది. అలాగే మనకంటూ సపరేట్గా ఒక ర్యాక్స్ అనేవి ఇచ్చారు. సో మనకు ఒక టోకెన్ నెంబర్ బట్టి మనం అందులో మన నార్మల్ క్లాత్స్ని అందులో ఉంచేసి వాళ్ళు ఇచ్చే క్లాత్స్ని యూజ్ చేసుకుని మనం స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో అయితే ఇక్కడ నార్మల్ ఫోటో షూట్స్తో పాటు బేబీ షూట్స్ కూడా సపరేట్గా ఒక ఏసీ రూమ్ అనేది ఏర్పాటు చేశారు. ఎందుకంటే బేబీ సూట్ అన్నప్పుడు సపరేట్ సమ్ ఐటమ్స్ అనేవి యూజ్ చేయాలి, సమ్ ప్రాపర్టీస్ యూజ్ చేయాలి కదా, అటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆ ఏసీ రూమ్లో ఉంటుంది. నీట్గా బేబీ సూట్ని కంప్లీట్ చేసుకొని అందులో ఫినిష్ చేసేవచ్చు. అంటే ఇండోర్ అన్నీ. అలాగే ఆ పిల్లల్ని కొద్దిగా బాగా ఇది చేసి బయట గ్రీనరీని యూజ్ చేసుకొని బయట కూడా చేయొచ్చు. ప్రస్తుతానికి మేము ఇక్కడికి వెళ్ళేటప్పటికి కొంతమంది ఈ స్విమ్మింగ్ పూల్కి వచ్చారు. అందులో స్విమ్మింగ్ పూల్లో డ్యాన్సెస్ అదే ఈ రైన్ డ్యాన్స్ అనేది ఉంటుంది కదా, అక్కడ యాక్చువల్గా ఒక సర్కిల్ లాగా ఏర్పాటు చేసి అందులో వాటర్ అనేది 360 degreesలో వాటర్ పడుతుంటే అందులో డ్యాన్స్ లోపల నుండి వెళ్తూ డ్యాన్స్ చేయడాలు ఇవన్నీ చేస్తున్నారు. అలాగే ఒక మ్యారేజ్ సంబంధించిన కపుల్ వచ్చి వాళ్ళు ఫోటోషూట్ని చేస్తున్నారు. అలాగే ఇటువైపు ఒక చిన్న బేబీని తెచ్చి ఆ బేబీ షూట్స్ని కూడా చేస్తున్నారు అనమాట. సో ఈ విధంగా సో ఎంట్రీ ఫీ 50 రూపీస్తోనే లోపలికి ఎంటర్ అయ్యి మనం పార్క్ని చూడవచ్చు. అలాగనే స్విమ్మింగ్ పూల్లో ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అయితే వన్స్ పే చేస్తే ఆ రోజు మొత్తం ఓపెన్ చేసినంతసేపు మనం ఉండొచ్చు, నో ప్రాబ్లం. దానికంటే టైం లిమిట్ అనేది మాత్రం లేదనమాట. అలాగే ఈ స్పెషల్ ఫోటో షూట్స్, బేబీ షూట్స్, అలాగే
పార్టీస్ కూడా కొంతమంది వచ్చి చేసుకుంటుంటారంట. సో అటువంటివి చేసుకోవాలి అంటే వాళ్ళకి ఈ ఫీజు ఉండదు, సెపరేట్ ఫీ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న నెంబర్ని వాళ్ళకి ఫోన్ చేసి, అంటే మేనేజ్మెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే మీ మనీ అనేది ఎంతకి అనేది ఉంటుంది. సో యూజువల్గా అయితే 3 to 4 మధ్యలో ఉంటుంది, అది 3000 to 4000 మధ్యలో ఉంటుంది. బట్ ఎనీవే, సో డిమాండ్ని బట్టి అది చేంజెస్ అనేది జరుగుతుందన్నమాట. డిమాండ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఉందనుకోండి, ఎక్కువ డిమాండ్స్ అనేవి ఉంటాయి. సో నార్మల్ డేస్లో అయితే కొద్దిగా అంతగా డిమాండ్ ఉండకపోవచ్చు, అప్పుడు మీకు కొద్దిగా తగ్గించవచ్చు. బట్ ఎక్కువ డిమాండ్ ఉండేటప్పుడు ప్రైస్ అనేది నార్మల్ ప్రైస్ అనేది తీసుకుంటారనమాట. సో ఈ విధంగా ఇది యాక్చువల్గా ఊరికి దగ్గరలో ఉంటే ఇంకా బాగున్నాను. బట్ ఇంత ఎక్కువ ప్లేస్ అనేది ఊరికి దగ్గరలో పెట్టాలి అంటే కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పనే, మనకి ఎంట్రీ ఫీజు కొద్దిగా ఇంకా ఎక్కువ అయిపోతుంది అప్పుడు. సో కాబట్టి కనీసం ఒక 4 kilometers టౌన్ లోపల నుండి జర్నీ చేసుకుని ఇక్కడికి వచ్చి మనం ఈ పార్క్ని చూడొచ్చు అనమాట. అయితే ప్రస్తుతానికి మన శ్రీకాకుళం ఏరియాలో, అంటే శ్రీకాకుళంకి దగ్గరలో నాకు తెలిసి ఒక పార్కే అనుకుంటాను. సో ఇంకొకటి ఎక్కడ ఉందంటే అక్కడ నిమ్మాడలో ఒకటి ఉందంట. మనకు దగ్గరలో అంటే మాత్రం ఇదే. సో దీని తర్వాత నిమ్మాడలో ఒక పార్క్ ఉంది. ఇంకెప్పుడైనా వీలు చూసుకొని ఆ పార్క్ని కూడా తీసి వీడియో పెడతాను. సో యాక్చువల్గా మేము మధ్యాహ్నం అంటే 3 o'clock తీస్తారు కదా, అలాంటప్పుడు వచ్చి అప్పుడు ఫస్ట్ వెలుతురులో అంటే ఎండతో ఉన్నప్పుడు వీడియో షూట్ చేసి, అలాగే లైట్ ఫెయిల్ అయిన తర్వాత కూడా ఏ విధంగా ఉంటుంది, లైట్స్తో ఏ విధంగా డెకరేట్ చేశారు అనేది కూడా షూట్ చేసి నేను వీడియో పెట్టడం జరిగింది. సో చాలాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి సో వీడియో తీశాను. సో యాక్చువల్గా ఇది ఓన్లీ వీడియో పర్పస్గానే రాలేదు. సో యాక్చువల్గా ఈ వీడియో షూట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం అవుతున్న ఈ ఫోటో షూట్ అనేది ఎవరిదో కాదు, మా పాప అల్లుడు, అదే మాదే అని. సో వాళ్ళ పెళ్లి ఫోటో షూట్ అవుతుంది. find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again.
or 11, give something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure. But one day I'll be yours again. సో ఓకే, సో వీడియో బాగుంది, మీకు అందరికీ నచ్చిందని అనుకుంటాను. వీడియో చివరిలోకి వచ్చేస్తున్నాం. సో చివరిగా నాది ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. అలాగే ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, అదే కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సింబల్ని ఆల్లో పెట్టించండి. అప్పుడే నెక్స్ట్ నేను వీడియో పెట్టేటప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఈ వీడియో ఎక్కడితో క్లోజ్ చేసి మరో కొత్త వీడియోతో మళ్ళీ మన ఛానల్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్.